బీజేపీపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షకులుగా రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉండబోతుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడం కోసం నార్త్ సౌత్ లో బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. జమిలి పేరుతో ప్రయోగాలు చేస్తూ రాజకీయ ప్రేరేపిత కుట్రలు చేస్తుందన్నారు. భారతదేశానికి శత్రువులుగా ఉన్న ఇతర దేశాలతో బీజేపీ ప్రేమగా ఉంటుందంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇటు ఏపీలోని కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ను ముందుకు పెట్టి ఆధిపత్యం చెలాయించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రాథమిక బాధ్యతగా ఈ రోజుల్లో ఉంది. బీజేపీ సామ్రాజ్యవాద దృక్పథం, బీజేపీ రాజకీయ స్వార్థం ఈరోజు బీజేపీని పతనం వైపు నెడుతున్న పరిస్థితి. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈరోజు బీజేపీ అవతరించడం అనేది చాలా ప్రమాదకరమైన అంశం. ఇప్పుడు రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా, చంద్రబాబు గారితో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో లుకలుకలు, అటు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని, ఇటువైపు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి ఎలాంటి గిల్లి గజ్జాలకు వస్తున్నారో చూస్తున్నారు. ఇది కూటమిలో లుకలుకలకు ఒక ఉదాహరణ. సో చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్గా బీజేపీ ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్తో తను ముందుకు వెళ్ళి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. పంజాబ్లో అకాలీలతో ఆలోచించిన, మహారాష్ట్రలో షిండేతో ఆలోచించిన, ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించిన, తన రాజకీయ మిత్రునితో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేది బీజేపీ ఎత్తుగడ ఉంటుంది ఇప్పుడు కూడా. కాబట్టి